ఇంటా బయట ఆయనలోలే గతంలో గవర్నర్ పై నోరు పారేసుకుని సారీ చెప్పారు. ఆ తర్వాత ఈటెలను టార్గెట్ చేయబోయి ఇరకాటంలో పడ్డారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో వాగ్వాదానికి దిగి రచ్చ చేశారు. లేటెస్ట్ గా సమ్మక్క సారాలమ్మ జాతరలో రాద్ధాంతం. ఆ తర్వాత సిపిపై అటాక్ చేస్తూ కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా వివాదాలకు మారుపేరుగా నిలుస్తున్నారు ఆ ఎమ్మెల్యే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆయనపై అసమ్మతి రాగం వినిపిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? ఆయన దూకుడు కార్ పార్టీకి ప్లస్సా మైనసా? ఎప్పుడు ఏదో ఒక రచ్చతో కౌశిక్ రెడ్డి హడావుడి. సమ్మక్క సారలమ్మ జాతరలో రచ్చ చేసిన కౌశిక్ రెడ్డి లేటెస్ట్ గా సిపి గౌస్ ఆలం టార్గెట్ గా వరుస ఆరోపణలు. ఎమ్మెల్యే కౌశిక్ పై సొంత పార్టీ నేతల అసమ్మతి రాగం. కారు దిగేందుకు సిద్ధమవుతున్న హుజూరాబాద్ బీఆర్ఎస్ నేతలు, అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో లోకల్ లీడర్లు. వివాదాలే ఆయన జోలికొస్తున్నాయో లేక ఆయనే ఏరి కోరి మరీ కాంట్రవర్సీల్లో వేలు పెడుతున్నారో తెలియదుగాని నిత్యం ఏదో ఒక ఇష్యూతో హడావుడి చేస్తుంటారు హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి దూకుడుగా ఉంటూనే వస్తోంది. ఆ తరువాత బీఆర్ఎస్ లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యాక కౌశిక్ అనవసర విషయాల జోలికి వెళ్లి పార్టీని రచ్చకీడుస్తున్నారన్న చర్చ ఉంది. గతంలో అప్పటి గవర్నర్ తమిళిసైపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపడంతో ఆ తరువాత నాలుక కరుచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను బూతులు తిట్టారనే అలిగేషన్తో పాటు బీజేపీ నేత ఈటల రాజేందర్ పై ఏవో కామెంట్స్ చేసి రచ్చకు దారితీశారు. ఆ మధ్య జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో వాగ్వాదం కేసులో అరెస్టై చివరకు బెయిల్పై రిలీజ్ అయ్యారు. అరికెపూడి గాంతిని పరుష పదజాలంతో విమర్శించడంతో పోటాపోటీ ఫిర్యాదులకు దాడులకు దారితీసింది. లేటెస్ట్ గా తన నియోజకవర్గంలో సమ్మక్క సారలమ్మ జాతరలో రాద్ధాంతం చేసి రోడ్డుపై బైఠాయించి సిపిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అయ్యాయి. చివరకు ఐపీఎస్ల సంఘం డిమాండ్తో సారీ చెప్పాల్సొచ్చింది. అప్పట్నుంచి కరీంనగర్ సిపి గౌస్ ఆలంను టార్గెట్ చేస్తూ వస్తున్నారు కౌశిక్ రెడ్డి. ఇదంతా ఆయన చేసిన రచ్చ రాద్ధాంతమైతే ఇప్పుడు సొంత పార్టీ నేతలే కౌశిక్ రెడ్డి తీరుపై తిరుగుబావుటా ఎగురవేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. కౌశిక్ రెడ్డి తీరును నిరసిస్తూ హుజూరాబాద్ బీఆర్ఎస్ నేతలు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ద్వితీయ శ్రేణి నాయకులను పట్టించుకోకపోవడం ఒకెత్తైతే అధినేత దగ్గర తమను కనీసం పరిచయం కూడా చేయరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి దూకుడుతో పార్టీ డ్యామేజ్ అవుతుందని జమ్మికుంట మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ లీడర్లపై కౌశిక్ వివక్ష చూపుతున్నారంటూ అసంతృప్త నేతలు గళమెత్తుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి తమకు అన్యాయం చేశారనేది వారి ప్రధాన ఆరోపణ. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి పోటీ చేసిన వారికి, తనకు సాన్నిహిత్యంగా ఉండేవారికే కౌశిక్ మద్దతు తెలిపారని ఫైర్ అవుతున్నారు. హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కౌశిక్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలే కారణమని మండిపడుతోంది క్యాడర్. ఎప్పుడో ఓసారి హుజూరాబాద్ కు వచ్చి హడావుడి చేసి ఆ తరువాత తమను రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోతారనేది కొందరు నాయకుల వాదన. వ్యక్తిగత ఎజెండాతో పాలిటిక్స్ చేస్తూ ఏదో ఒక వివాదంలో తలదూరుస్తూ పార్టీని రచ్చకేడుస్తున్నారని కౌశిక్ వ్యతిరేకులు విమర్శిస్తున్నారు. క్యాడర్ను పట్టించుకోవడం లేదంటున్నారు. పొలిటికల్ గా కౌశిక్ రెడ్డి దూకుడు పార్టీకి, ఆయనకు ఎంత మైలేజ్ తెచ్చిపెడుతుందో ఏమో గాని నెగటివిటీనే ఎక్కువ అవుతుందన్న టాక్ ఉంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా కౌశిక్ రెడ్డి తీరుపై గుసగుసలు పెట్టుకుంటున్నారట. ఆయన దూకుడు పార్టీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే దానిపై ఇంటర్నల్ డిస్కషన్ జరుగుతున్నట్లు టాక్. ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి తన తీరును మార్చుకుంటారో, ఎప్పట్లాగే దూకుడే ఎజెండాగా పెట్టుకుని వెళతారో చూడాలి మరి.